This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తే తిరుపతిలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. రోడ్డు పైన మహిళలు కనిపిస్తే అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. లీలామహల్ జంక్షన్ లో అల్లరి మూకలు వెకిలి చేస్తలు మధ్యమత్తులో మహిళలు వేధిస్తున్నారు. కొంతమంది చిల్లర వెధవలు పోకిరీలు. రాత్రి తల్లి కూతురును పరిగెత్తించారు ఆకతాయిలు. ముగ్గురిని పట్టుకొని రోడ్డు పైనే చిత్తకబాదారు స్థానికులు. మరో ముగ్గురు పరారైపోయారు. లాఠీలతో ఆకతాయిల బెండు తీశారు పోలీసులు. సకాలంలో స్పందించి సరైన శిక్ష వేశారంటూ పోలీసులకు అభినందనలు తెలుపుతున్నారు స్థానికులంతా కలిసి. సో మనం చూస్తున్న విజువల్లో చూడండి, 6 యువకులు తల్లి కూతురుని వెంబడించారట. తిరుపతిలో ఈ ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. నిత్యం వివిధ రాష్ట్రాల్లో నుంచి అక్కడికి వచ్చి దర్శన నేపథ్యంలో బాలాజీని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని తిరిగి ప్రయాణమయ్యేటువంటి ఆ భక్తులందరికీ కూడా ఈ ఆకతాయిలు చిల్లరి వెధవలు చిల్లరి మూకలంతా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారట. లీలామహల్ జంక్షన్ లో అల్లరి మూకల వెకిలి చేస్తున్నప్పుడు బట్టబయలయ్యాయి. మధ్యమత్తులో నిన్న రాత్రి తల్లి కూతులని ఆకతాయిలు వెంబడించారట. ఆ ముగ్గురిని పట్టుకొని స్థానికులు చితకబారారు. మరో ముగ్గురు పరారైనట్టు తెలుస్తోంది. అయితే లాఠీలతో ఆకతాయిల బెండు తీశారు పోలీసులు. ఒకసారి ఆ విజువల్స్ చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. కొంత బ్లర్ గా ఉన్నటువంటి ఆ విజువల్స్ లో కనిపిస్తోంది ముగ్గురు ఆకతాయిలు చిల్లర వెధవలని మధ్యమత్తులో ఆ తల్లి కూతులని వేధించినటువంటి చిల్లర మూకలని పట్టుకొని ప్రస్తుతానికి పోలీసులు బెండు తీశారని చెప్పాలి. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. పోలీసులు బెండు తీస్తుంటే బెండు తీసే కొద్ది అమ్మా అయ్యా అంటూ ఎంతలా కేకలు పెట్టారో చూడండి ఒకసారి. ఇది లీలామహల్ సర్కిల్ డౌన్ లో ఇది. ఇక్కడ వీడు తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట, బాగా కొడుతున్నాడంట. పోలీసులు తగిన గుణపాఠం చెప్తున్నారు. వాడు కూడా వీడు కూడా వాడు 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 పడుకో 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 పడుకోండి పడుకో పడు లేరా పొట్టు పొట్టు మొత్తం దీపంతా వాయగొట్టారు. నిజంగా ఎవరైనా ఇటువంటి చిల్లర వేషాలు వేయాలని ఒకసారి గుర్తుపెట్టుకోండి. పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, బెండు కూడా తీస్తారు. మీ వీపుని సాపు చేసి పంపిస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే కొడుతుంటే అమ్మా అయ్యా అయ్యా అమ్మ అని కేకలు పెడుతున్నారు. పక్కన స్థానికులంతా ఎవరన్నా కనీసం పాపం అంటున్నారా? పోనీ మీరు చేసే పిచ్చి పనులు అని రకంగా ఉన్నాయి. అని చెప్పి పొట్టు కింద కొడుతూ ఉంటే వీపంతా మొత్తం విమానం మోత మోగుతూ ఉంటే కేకలు పెడుతున్నారు. ఒకసారి ఎంతకంటే ముందు వీళ్ళంతా ఒక వైన్ షాప్లో కూర్చొని అక్కడ మద్యం సేవించిన విజువల్స్ కూడా చూడండి. ఇక్కడ మధ్యమత్తులు ఎటువంటి వీరంగా సృష్టిస్తున్నారు చూడండి. మద్యం షాపులో అంతా యువకులే, 25-30 ఆ వయసు మధ్య వారే. అక్కడ పక్కన కూడా మన పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి. అక్కడ ఒక బాటిల్ తీశాడు, కథం తలపై పగలగొట్టేశాడు. అప్పటి వరకు అంతా సవ్యంగానే ఉంది. అంతలోనే బాటిల్ తీసి తల పగలగొట్టేసి మళ్ళీ పక్కన కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఎటువంటి దాడి తీరుతున్నారు చూడండి. ఇదా వీరంగం. వాడు కేజీ కండలేదు, గట్టిగా ముక్కు పట్టుకొని ఎరా అంటే పానబోయే పరిస్థితి ఉంది. కేజీ కండలేదు కానీ వాడు వీరంగం చూడండి ఎలా ఉందో. బీరు బాట్లతో కొట్టడాలు, బీరు బాట్లు పట్టి పొడవడాలు, పక్కన కర్ర దొరికితే కర్రతో ఏది దొరికితే అది దాన్ని పట్టి కొడుతూ వీరంగం సృష్టిస్తున్నారు. నిజంగా ఇటువంటి వారికి బెండు తీయడం కాదు, రోడ్డు పైన మన సినిమాలో చూస్తాం చూసారా, తప్పు చేస్తే ఈ రకంగా శిక్షించాలని చెప్పి గుండు కొట్టించి గాడిదపై ఊరేగించాలి. అప్పుడైనా సిగ్గొస్తుందేమో. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, తల్లి చెల్లి అక్క కూతురు. అక్కడ కనిపించదు ఇద్దరు అమ్మ చెల్లి లాంటి వాళ్ళే కదా. ఆ తల్లి కూతురుని పరిగెత్తిస్తారా? నిజంగా ఇక్కడ మాత్రం పోలీసులకి అప్రిషియేట్ చేయాల్సిందే. నిజంగా పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సంఘటనలో అయితే ఇంకా ఎవరైనటువంటి ఆలోచన చేస్తున్నా. రీసెంట్గా గణపతి నవరాత్రోత్సవాల్లో కూడా కొన్ని గణపతుల దగ్గర నిమజ్జనం కోసం వచ్చిన కొన్ని స్పెషల్ గణపతుల దగ్గర, ఉదాహరణకి ఖైరతాబాద్లో కూడా ఖైరతాబాద్ ఘనాదుల దగ్గర కూడా చాలా మంది ఇటువంటి యువకులే వచ్చి అమ్మాయిల్ని వేధించడం వీడియో రికార్డ్ అయిన పక్క ఆధారాలతో సిటీ మరికాల వాళ్ళపై కేసులు వేశారు. కేసులు వేయడం కాదు, అదే అమ్మాయిల చేతికి లాఠీలు ఇచ్చి వాడి వీపు విమానం మొత్తం మోగించాడంటే
అమ్మాయిలు ఒక్కసారిగా అపర కాలిలాగా మారిపోయి వాడి విమానం మొత్తం మోగితే ఇంకోసారి కనీసం అమ్మాయిలని వేధించాలనే ఆలోచన వచ్చినా కూడా వాడు ప్యాంట్ తడిచిపోవాలి. అలా ఉండాలి పరిస్థితి. సో హ్యాట్స్ ఆఫ్ టు ఇప్పుడు తిరుపతి పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎస్, మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతారు లైవ్ లో. సురేష్, సో ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు? ఆ ఆకతాయిలు ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు? సో ప్రస్తుతం వీరిపైన పోలీసు ఎటువంటి నిఘా వేశారు? ఏదైతే తిరుపతిలో మద్యం సేవించినటువంటి బాబులు వీరంగం సృష్టిస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో ఎక్కువైందని చెప్పాలి వీరి ఆగడాలు. అయితే నిన్న రాత్రి లీలామహల్ సర్కిల్లో ఏదైతే కొంతమంది మద్యం సేవించినటువంటి బాబులు ముందుగా ఒక డాబాకి వెళ్ళారు, అక్కడ ఒక బార్కి వెళ్ళారు, అక్కడ తాగి అక్కడ ఉన్నటువంటి వారిని గాయపరిచిన తర్వాత అటు నుంచిగా నేరుగా కరకంబాడ్ రోడ్ మీదుగా నుంచి లీలామహల్ సర్కిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చి దారిన పోయేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆకతాయి చేష్టలతో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించారు. ముఖ్యంగా మహిళలు వెళ్తున్నటువంటి తరుణంలో వాళ్ళతో వల్గర్గా బిహేవ్ చేయడం, వాళ్ళ మీద చేయలేయడం లాంటివి కూడా వాళ్ళు వ్యవహరించారు. అయితే ఇద్దరు తల్లి కూతుర్లు వెళ్తున్నటువంటి తరుణంలో వారి మీద కూడా టీ వేసి అసభ్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా కొంతమంది గుమ్మగూడి ఏం చేస్తున్నారా అంటూ వాళ్ళంతా కూడా మందలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వారి మీద కూడా వాళ్ళు తిరగబడిన క్రమంలో ఒక్కసారిగా స్థానికులంతా కూడా గుమ్మగూడి పట్టుకొని వాళ్ళు ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపు మరికొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించారు. కొంతమంది విజువల్స్ లో కూడా చూడవచ్చు, పారిపోయేటువంటి వాళ్ళని కూడా స్థానికులు వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే మాత్రం సెకండ్ వ్యవధిలోనే పోలీసులు చేరుకోవడం జరిగింది. వారినంతా కూడా వారికి దేహశుద్ధి చేసి పారిపోయేటువంటి వారిని కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 6 మంది వీళ్ళ వ్యక్తులు, వాళ్ళలో 3 చిక్కారు. 3 కూడా స్టేషన్ తరలించడం జరిగింది. వీళ్ళ 3 మాత్రం పరారయ్యారు. వాళ్ళ కోసం వెతుకుతున్నారని చెప్పాలి. ఇటీవల తిరుపతిలో మందుబాబుల వీరంగం మాత్రం చాలా ఎక్కువైందని చెప్పాలి. ఈ సంఘటన ఒకటైతే ఇదే నిన్న రాత్రే మరొక ప్రాంతంలో కూడా ఏదైతే బాలాజీ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఒక కారులో తాగి వెళ్లి ఒక విగ్రహాన్ని కూడా ఢీకొట్టినటువంటి పరిస్థితి కూడా రాత్రి జరిగిందని చెప్పాలి. ఓవరాల్ గా ఇటీవల తిరుపతిలో మాత్రం మందుబాబుల వీరంగం అనేది చాలా భయాందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు తిరగాలన్నా, ఇంటికి వెళ్లాలన్నా కానీ డ్యూటీల నిమిత్తం వెళ్ళొచ్చినట్టు వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నేను పోలీసులు వచ్చి స్పందించిన విధానం పట్ల మాత్రం స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వెంటనే పోలీసులు రావడం జరిగింది. వారిని అంతా కూడా పట్టుకోవడం జరిగింది. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. వారు ఎవరినైతే వారిని బాగా చితకబాది ఆ యొక్క ఆకతాయిలకి వారు తగిన బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా నిత్యం కూడా ఈ రోడ్డు అన్నది నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ యొక్క బార్లు ఇవి కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటన పునరావృతం తగిన పోలీసులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకొని నైట్ టైంలో పహారా నిర్వహించేటువంటి పోలీసులు పెట్రోలింగ్ చేసేటువంటి వ్యవస్థను ఇంకొంచెం మెరుగుపరచాలని కూడా స్థానికులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి రాత్రి కూడా 10 దాటిందంటే చాలు తీవ్ర స్థాయిలో మాత్రం మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొందని చెప్పాలి. ఈ యొక్క మందుబాబుల ఆగడాలు మాత్రం రానున్న రోజుల్లో కఠినంగా శిక్షించి నైట్ టైంలో గస్తీని పెంచాలని కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం. రైట్. సో ప్రస్తుతానికి ఇంకా ఇటువంటి వారందరికీ కూడా ముందు రోజుల్లో ఇటువంటి చిల్లర వేషాలు వేయకుండా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు పోలీసులు? ఖచ్చితంగా ఇటువంటి వారి పట్ల మాత్రం పోలీసులు ఇప్పటికే తిరుపతిలో మనం చూస్తున్నాం. డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడైతే అవుట్ రూరల్ ఏరియాలో కావచ్చు, కొంత నిర్మాణం ప్రాంతాల్లో ఎక్కడ మద్యం సేవిస్తున్నా లేకపోతే గంజాయి సేవిస్తున్నా ఈ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా గుర్తించి పట్టుకోవడం జరుగుతుందని చెప్పాలి. అయితే ఇంకొంతమంది ఈ రకంగా జనావాసం మధ్యలోనే తప్పతాగి ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి వారి పట్ల మాత్రం కఠినంగా పోలీసులతో కేసులు నమోదు చేస్తాము. ఇటువంటిది పునరావృతం కాకుండా రానున్న రోజుల్లో మాత్రం నైట్ మీద ఇప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం కూడా వేలాది మంది భక్తులు కూడా వచ్చేటువంటి ప్రదేశం తిరుపతి. అయితే ఇలాంటి ప్రాంతంలో ఇంకాస్త మెలుగులు వహించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి శిక్షలు కూడా విధిస్తాము, జైలు పంపించేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని అధికారులకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా తిరుపతి జిల్లాలో ఇటువంటి ఆకతాయిల బహిరంగం ఎక్కువైపోయింది. సో మద్యం షాపులో మద్యం సేవించి అక్కడటువంటి కొంతమంది యువకులపై అక్కడ మరికొంతమంది మద్యం సేవిస్తున్న వారిపై దాడి చేయడమే కాకుండా రోడ్డుపైకి వచ్చి లీలామహల్ జంక్షన్ దగ్గర అల్లరి మూకలు ఓ తల్లి కూతుర్ని వెంబడించారు. స్థానికులు గమనించి ఓ 3 పట్టుకొని చితకబాదారు. పోలీసు ఒక్కసారి సౌండ్ లేపండి పిలిచారు. ఎంత చెవులకు వినసొంపుగా వినబడుతోంది. ఈ చిల్లరి మూకలు వారిపై దాడి చేస్తూ ఉంటే అమ్మ అయ్యా అటువంటి ఆ మాటలు ఆ ఏడుపంతా కూడా నిజంగా వినసొంపుగా ఉంది. ఒకసారి మీరు కూడా వినండి.
ఇది లీలామాల సర్కిల్ డౌన్లో ఇది. ఇక్కడ వీడు తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట. చూడండి లాఠీ శబ్దాలు పాట్ 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 మని ఆ వీపుపై మోగుతూ ఉన్నాయి. ఇంకెవరైనా ఇటువంటి వేషాలు వేయాలని ఆలోచన చేసిన ఒక్కసారి శబ్దం అండి, పాట్ 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 మని మీ వీపు పైన ఆ లాఠీ మోతలు వినిపించక మునిపే మీరు కూడా అమ్మా అయ్యా అని అరుపులు కేకలు వేయక మునిపే ప్రవర్తన మార్చుకోండి. పని లేకపోతే రోడ్డుపై అడక్క తినండి. కానీ చిల్లర వేషాలు వేసి మత్తు పదార్థాలకి లొంగిపోయి మత్తుకు అలవాటు పడిపోయి రోడ్లపై హైదరాబాద్ లో కూడా స్కూటీలు, ఆ స్కూటీకి ఆ సైలెన్సర్ తీసేస్తూ ఉంటారు. రోడ్డుపై రయ్యనబోతూ ఉంటే పక్కన చచ్చిపోవాలి వాళ్ళంతా, అంత శబ్దం వస్తూ ఉంటుంది. ఇక చేతిలో సిగరెట్, ఇక మహా అయితే ఆ బైక్ లో స్కూటీలో డిక్కీలో చూస్తే మద్యం బాటిల్లు, ఇలా రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి వారందరికీ కూడా ఒక వార్నింగ్ గా చూడండి, పాట్ 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 అని చెప్పి వీపై విమానం మొత్తం మోగ మునిపే మీ ప్రవర్తన మార్చుకోండి. అసభ్యకరంగా ప్రవర్తించే తీరు మార్చుకోండి. సో ఇంకెవరైనా ఇటువంటి దుస్సాహసానికి దిగాలని ఆలోచన చేసినా కూడా తిరుపతి పోలీసులు నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా మంచి బుద్ధి చెప్పారు. ఇంకెవరైనా ఈ రకంగా ఆలోచన చేయాలనుకున్న వారికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. లీలామహల్ జంక్షన్ దగ్గర అల్లరి మూకల్ని ముగ్గురిని పట్టుకొని పరిగెత్తించి బెండు తీశారు పోలీసులు. మరో ముగ్గురు పరారులో ఉన్నారట. ఒకసారి ఆ పూర్తి విజువల్ చూడండి. ఈ వార్త తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి చిల్లర ముక్కల్ని మీరెక్కడైనా చూసారా? మీ ఏరియాలో ఉన్నారా? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి, భయపడకండి. మీ ఇంట్లో ఉన్నా సరే, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు మీ ఇంట్లో ఉన్నా సరే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. రీహాబిలిటేషన్ సెంటర్కి తరలిస్తారు, వారిని కొంత మార్చే ప్రయత్నం చేస్తారు. లేదు నలుగురిలో కనుక ఈ పిచ్చి ప్రవర్తన కనబడితే స్థానికులే కాదు పోలీసులు వచ్చి బెండు తీస్తున్నారు, రోడ్డుకేసి బండలు రాకుతూ ఉన్నారు. మీకు అటువంటి శాస్తి జరగకుండా ఉండాలంటే మీ ప్రవర్తన మార్చుకోండి. చూడండి ఇక్కడ వాడి కేజీ కండలేదు ఒంటి పైన, వాడి బట్టలు చూడండి, వాడి బాలకాయలు చూడండి, స్టైల్గా నిల్చొని బాటిల్ తీసి పాట్న కొట్టేశాడు. చూడండి ఆ పక్కన కూర్చున్న వ్యక్తి పైన వైన్ బాటిల్ తీసి పాట్మని తలపై కొట్టేశాడు. వాడికి గట్టిగా కేజీ కండలేదు ఒంటి పైన, కానీ వాడి బలుపు చూడండి. సో ఆ బలుపుని తగ్గించే పనిలో ఉన్నారు పోలీసులు. సో ఇటువంటి వాళ్ళ ప్రవర్తన మార్చాలంటే మనందరం కూడా ఏకం కావాల్సిందే. వాళ్ళంతా మన వాళ్ళే, మన బ్రదర్స్ అండ్ మనకు సంబంధించిన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. బట్ వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి మన మైకంలో లేకుండా పిచ్చి ప్రవర్తన చేస్తూ ఉంటారు. అందరినీ సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో మీకు ఎవరికైనా కంటపడితే పోలీసులకు సమాచారం అందించండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇటువంటి వారికి ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా ప్రవర్తన మారనంటే ఏం చేయాలి కామెంట్ చేయండి. ఇది లీలామాల సర్కిల్ డౌన్లో ఇది. ఇక్కడ వీడు తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట, కొడుతున్నాడంట. పోలీసులు తగిన గుణపాఠం చెప్తున్నారు. వాడు కూడా వీడు కూడా పడుకో. చూడండి రాత్రి టైము 9:55 ప్రాంతంలో చూడండి పోలీసు జీపు వచ్చింది. రోడ్లో పోయే వాళ్ళని చెత్త కొడుతున్నారంట వచ్చే బాటలతో తాగేసి. పోలీసులు వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, తగిన శాస్తి చేశారు వాళ్ళకి. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళని ఈడ్చుకెళ్తారు. పోలీసులు ఈడ్చుకెళ్తారు, కొడతారు. మంచి పని చేశారు వాళ్ళకి, మంచి పని. తీసుకెళ్ళిపోతారు అండి. లీలామాల సర్కిల్ డౌన్ ఇది. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి.
టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000 ప్లస్ స్కిల్ పెయింటర్స్తో 1,250 ప్లస్ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000 ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.